అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ ఒక అంతుచిక్కని మిస్టరీగా ఉంది. ఈ బ్లాక్ హోల్స్ విశ్వం పుట్టుక, పరిణామం, గ్రహాల ఏర్పాటు గురించి కీలక సమాచారాన్ని అందించగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈ బ్లాక్ హోల్స్ గురించి అధ్యయనం చేస్తున్నప్పటికీ వాటి పూర్తి స్వభావాన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. భూమి నుంచి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ బ్లాక్ హోల్స్ దగ్గరకు చేరుకోవటం ప్రస్తుతం అసాధ్యం. కానీ ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ కాసిమో బాంబీ ఒక కీలక ప్రకటన చేశారు. మరో 100 సంవత్సరాలలో కృష్ణబిలం వద్దకు ఒక నానో క్రాఫ్ట్ ని పంపించవచ్చని, ఇది కేవలం ఒక పేపర్ క్లిప్ బరువు కంటే తక్కువ ఉంటుందని ధీమాగా చెప్తున్నారు. అసలేంటి ఈ నానో క్రాఫ్ట్? దీనివల్ల విశ్వం పుట్టుకను తెలుసుకునే అవకాశం ఉందా? కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన అంత కష్టమా? ఇంతకాలం శాస్త్రవేత్తలు ఏం సాధించారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. బ్లాక్ హోల్స్ ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యం. అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన వాటిగా వీటిని శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. అత్యంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండడం వల్ల కాంతి కూడా బయటకు రాలేనంత బలమైన గుండం ఏర్పడుతుంది. ఈ బ్లాక్ హోల్స్ సాధారణంగా భారీ నక్షత్రాలు తమ జీవన చక్రం ముగిసిన తర్వాత సూపర్ నోవా పేలుడు ద్వారా ఏర్పడతాయి. వీటి గురించి బయటకు తెలిసిన సమాచారం చాలా తక్కువ. ఇవి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండడం, వీటి ఈవెంట్ హారిజోన్ అనే సరిహద్దును దాటి వెళ్లిన ఏ వస్తువు కూడా మళ్లీ తిరిగి బయటకు రాలేదు. 2019లో ఈవెంట్ హారిజోన్ టెలిస్కోప్ ద్వారా మొట్టమొదట బ్లాక్ హోల్ చిత్రం సగిట్టేరియస్ ఏను గుర్తించారు. ఇది మన గెలాక్సీ కేంద్రంలోనే ఉంది. ఈ ఫోటో బ్లాక్ హోల్స్ గురించి అవగాహనను పెంచినప్పటికీ ఇంకా చాలా ప్రశ్నలు అంతు చిక్కని రహస్యంగానే ఉన్నాయి. బ్లాక్ హోల్స్ లోపల ఏం జరుగుతుంది? అవి విశ్వానికి సంబంధించి ఏ భాగంలో ఎలా ప్రభావం చూపుతాయి వంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొంటే విశ్వం పుట్టుక, గ్రహాల ఏర్పాటు గురించి మరింత స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే బ్లాక్ హోల్స్ గురించి అధ్యయనం చేయడానికి ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ కాసిమో బాంబీ ఒక వినూత్న ఆలోచనను ప్రతిపాదించారు. ఒక నానో క్రాఫ్ట్ను రూపొందించి దానిని బ్లాక్ హోల్ దగ్గరకు పంపిస్తే అధ్యయనం చేయవచ్చని ఆయన సూచించారు. ఈ నానో క్రాఫ్ట్ బరువు కేవలం ఒక పేపర్ క్లిప్ కంటే తక్కువగా ఉంటుందని, ఇది అతి చిన్న, అత్యంత తేలికైన అంతరిక్ష నౌక. దీనిని నానో టెక్నాలజీ ద్వారా రూపొందించవచ్చన్నారు. ఈ నానో క్రాఫ్ట్లో అత్యంత సున్నితమైన సెన్సార్లు, కెమెరాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు ఉంటాయని, ఇవి కృష్ణబిలం ఈవెంట్ హారిజోన్ సమీపంలో డేటాను సేకరించి భూమికి తిరిగి పంపగలవని తెలిపారు. ఈ నానో క్రాఫ్ట్ను కాంతి వేగంలో 20% వేగంతో, అంటే సుమారు గంటకు 215 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించేలా రూపొందించవచ్చని బాంబీ అంచనా వేశారు. ఇది సాధ్యమవడానికి లేజర్ ఆధారిత ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టులో భూమి నుంచి శక్తివంతమైన లేజర్లను ఉపయోగించి నానో క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి నెట్టడం ద్వారా అత్యధిక వేగాన్ని సాధించవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా సగిట్టేరియస్ ఏ వంటి కృష్ణబిలం వద్దకు 20 నుంచి 30 సంవత్సరాలలో చేరుకోవచ్చని బాంబీ భావిస్తున్నారు. ఈ నానో క్రాఫ్ట్ ద్వారా బ్లాక్ హోల్, ఈవెంట్ హారిజోన్ సమీపంలో గురుత్వాకర్షణ శక్తులు, రేడియేషన్, అక్రీషన్ డిస్క్, బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న పదార్థ రింగు గురించి డేటాను సేకరించవచ్చు. ఈ డేటా ఐన్స్టీన్ రూపొందించిన సాపేక్ష సిద్ధాంతాన్ని పరీక్షించడానికి, క్వాంటమ్ గ్రావిటీ గురించి కొత్త అవగాహనను అందించడానికి సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాక బ్లాక్ హోల్ సమాచార పారాడాక్స్ గురించి కూడా సమాధానాలు లభించే అవకాశం కూడా ఉంది. బ్లాక్ హోల్లోకి పడిన సమాచారం, వస్తువు ఏమవుతుంది, ఇది నాశనమవుతుందా లేక మరొక రూపంలోకి మారుతుందా అనేది తెలుసుకోవచ్చు. ఇక ఈ నానో క్రాఫ్ట్లు ఒక్కొక్కటిగా చాలా చిన్నవి కాబట్టి వీటిని వేల సంఖ్యలో పంపించవచ్చని, ఇది పరిశోధనా ఖర్చులను తగ్గించడమే కాక డేటా సేకరణ అవకాశాలను పెంచుతుందని బాంబీ చెబుతున్నారు. ఈ క్రాఫ్ట్లు బ్లాక్ హోల్స్ ఈవెంట్ హారిజోన్ను దాటకుండా దాని సమీపంలోని డేటాను సేకరించి తిరిగి భూమికి పంపగలవంటున్నారు. అయితే ఈ నానోక్రాఫ్ట్ ఆలోచన అత్యంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ దీనిని అమలు చేయడంలో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మొదట ఇంత చిన్న నౌకలను రూపొందించడానికి అత్యంత అధునాతన నానో టెక్నాలజీ అవసరమవుతుంది. ఈ టెక్నాలజీ ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. మరోవైపు ఈ నౌకలను కాంతి వేగంలో 20% వేగంతో నడపడానికి భారీ శక్తి కావాలి. ఇది లేజర్ ప్రొపల్షన్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఈ నౌకలు బ్లాక్ హోల్స్ ని తీవ్రమైన గురుత్వాకర్షణ,
రేడియేషన్ను తట్టుకోగలిగేలా రూపొందించాలి. అదనంగా ఈ నౌకలు సేకరించిన డేటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి భూమికి పంపడం కూడా పెద్ద సవాలు అయినప్పటికీ క్యాసిమో బాంబీ ఈ సాంకేతికత మరో 100 సంవత్సరాలలో సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే అంతరిక్ష పరిశోధనలలో ఒక విప్లవాత్మక ముందడుగు అవుతుందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటువంటి నానోక్రాఫ్ట్లు కేవలం కృష్ణబిలాలను మాత్రమే కాకుండా ఇతర నక్షత్ర వ్యవస్థలు, గ్రహాలను అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా విశ్వంలో మిస్టరీగా ఉన్న బ్లాక్ హోల్స్ రహస్యాన్ని ఛేదించేందుకు బాంబీ నానోక్రాఫ్ట్ ఆలోచన ఓ సంచలనాత్మక మార్గం అయినప్పటికీ అందులో ఉన్న సవాళ్లను అధిగమిస్తే మాత్రం విశ్వం పుట్టుక, గ్రహాల ఏర్పాటు, జీవ మూలాల గురించి మరింత సమాచారం బయటపడే అవకాశం ఉంది.